ఈ సినిమాలు చూసే టైం అసలు నాకు ఉండనే ఉండదు అవును. సేవలో తప్ప. అయితే మామూలుగా మొదలు పెట్టేటప్పుడే చెప్తాను. ఇది నాకు మొదటి నుంచి అలవాటు. ఇది ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తాను. నమ్మేవాళ్ళు నా దగ్గరకొస్తారు. నమ్మని వాళ్ళు వదిలేస్తారు. తర్వాత జరిగినప్పుడు యాజ్ యూజువల్‌గా నెక్స్ట్ దానికోసం నా దగ్గరకొస్తారు. ఇది కామనే. అయితే ఇప్పుడు ఈ సినిమా నన్ను అడిగినప్పుడు, ఈ సంక్రాంతి సినిమాల గురించి అడిగినప్పుడు, ఇది ఈ సినిమా ఇలా ఉంటుంది, ఈ సినిమా ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ జరగడంతో ఇప్పుడు నెక్స్ట్ పండగకి వచ్చే సో, ఇప్పుడు ఈ సంక్రాంతికొచ్చే 3 సినిమాలలో ఒకటి నేను చెప్పిందే జరిగిందని ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు, వెంకటేష్ అభిమానులు ఫోన్లు చేసి మెసేజ్‌లు పెట్టి నేను ముందే చెప్పాను. బాలకృష్ణ యొక్క విధానంలో అఖండమైనటువంటి ఆ విజయాలు ఆయన అందుకుంటూనే ఉంటాడు. అందులో అనుమానం లేదు. ఈ సంక్రాంతికి వస్తున్నామనేది ఒక సినిమా ఉంది కదా! ఈ సినిమానేంటంటే కొంతమంది మల్టిపుల్ మూవీ స్టోరీస్ అని, సేమ్ ఆల్రెడీ వచ్చింది అని ఇట్లా కొన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ బట్ ఇప్పుడేంటంటే వాటికి ఏ రకమైనటువంటి డోకా లేదు. అబోవ్ యావరేజ్‌గా వాటి యొక్క రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ నేను ముందే చెప్పాను అంతంత మాత్రం ఆడదు అని. కానీ నేను యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు అడిగిన ప్రశ్న అలా ఎలా చెప్తారు అని. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మగవాడు నిండుగా కట్టు, బొట్టు, చీర చక్కగా కట్టుకొని, అందంగా తయారయ్యి, ముస్తాబయ్యి వస్తే పెద్దగా చూడడు. అదే చక్కగా స్ట్రక్చర్ కనిపించుకుంటూ, తొడలు కనిపించుకుంటూ, బాగా సెక్సీగా, రొమాంటిక్‌గా ఒక అమ్మాయి వచ్చిందనుకో, మొత్తం కళ్ళన్నీ అటే పడతాయి. నేను ఓపెన్‌గా చెప్తున్నా. కళ్ళన్నీ అటే పడతాయి. ఇక్కడ కట్టు, బొట్టు, నిండైన ఆడతత్వం, చక్కని అలంకారం ఇవన్నీ ఉన్నాయనుకో, ఎవ్రీబడీ ఓకే రైట్ అంటారు. అదే ఇలా వస్తే వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి మొదలుపెట్టిన ఆ చూపు వెంటనే వెళ్ళదు. నెమ్మదిగా అన్ని నఖశిఖ పర్యంతం అన్ని భాగాలు చూసుకుంటూ ఆ తర్వాత కళ్ళలో చూస్తారు. ఇది సహజం. అలాగే గేమ్ చేంజర్ అనే సినిమా నేను చూడలేదు. అది చూసి నేను చెప్పగలను. ఏదైతే ఈ పోస్టర్ అంటారు కదా, అది చూసి నేను చెప్పగలను. పాపం మంచికి పోయి చేయి కాల్చుకున్నాడేమోలా అని అనుకున్నా నేను. మంచికి పోయి చేయి కాల్చుకున్నాడు. కొంతమంది ఏంటి ఇది బాగుంది అని చెప్పట్లా, బాలేదు అని చెప్పట్లా. ఏది కొంతమంది యొక్క మాటలు వింటున్నా నేను. మిక్స్డ్ టాక్ వస్తుంది. అంత నిజానికి చెప్తున్నాను కదమ్మా. ఆ సినిమాని కనీసం ఐఏఎస్ ఆఫీసర్లు గనక ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక సినిమాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అలా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నేను కథ సినిమా చూడాల్సిన అవసరం నాకు లేదు. కొన్ని మీకు తెలిసిన నాకు అవసరమే లేదు. ఆ సినిమా నిడివి ఎంత ఉంది, ఎన్ని అడుగులు ఉంది, ఎన్ని సీన్లు చేయగలిగారు అనేది ఇతమిద్దంగా నేను చెప్పేయగలను. ఇలా ఎన్నో చెప్పాను ఆల్రెడీ కూడా. నేను ఏదో సరదాగా మాట్లాడుతున్న మాట కాదమ్మా. ఆ సినిమాకి సంబంధించినంత వరకు, అది చూసినంత వరకు, ఓహో ఇది ఇదేనా అని అడిగా. మీకు సినిమా కూడా అవసరం లేదని నన్ను కొంచెం ఆట పట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఇప్పుడు నువ్వు పుష్ప సినిమా ఆడింది, ఇది ఆడలేదు. పుష్పలో చూపించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది జనానికి క్యాచీగా ఉంటుంది. ఈ సినిమాలో ఏదైతే కంటెంట్ ఉందో ఇది ప్రస్తుత రాజకీయాలని, ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూస్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కథనాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం వల్ల వాళ్ళు మెగా ఫ్యామిలీ కాబట్టి అలా చేశారా అనే మాట వస్తుంది. నిజానికి మాదక ద్రవ్యాల మీద ప్రతి తెలుగు సినీ రంగ ప్రముఖులు వాళ్ళు చెప్పారు, 1 నిమిషం పాటు మీరు వాడకండ్రా నాన్న అని. అదే విషయాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పారు, నచ్చలా. అదే ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసే విధానంలో జస్ట్ చిన్న రీల్ వదిలితేనే మొత్తం అంతా ఫైర్ అయిపోయింది. అంటే ఏంటి, జనానికి మాదక ద్రవ్యాల గురించి, జరుగుతున్నటువంటి తప్పుల గురించి, పక్కదారి పట్టేటటువంటి ప్రభుత్వ పథకాల గురించి, అసలు అర్థం కాకుండా పోతున్నటువంటి పేదవాడి వరాల గురించి ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పే ప్రయత్నం చేసిన సినిమా గేమ్ చేంజర్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన యొక్క ఆలోచనల్ని చంపుకొని
తన బాధ్యతల్ని చంపుకొని ఎంతకని నిలబడతాడు? ఎక్కడో అక్కడ బరస్ట్ అవుతాడు. అవును. ఆ బరస్ట్ కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనుక బరస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ సినిమా అలా ఉంది. హ్మ్. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడమ్మా, నిజాయితీగా మమ్మల్ని ఉద్యోగం చేసుకొనిస్తే క్రైమ్ రేట్ అనేది మేము చూపిస్తాం, ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత తగ్గుతుందో చూపిస్తాం అని అంటారు. ఒక ఐపీఎస్ ఆఫీసరే ఎలా అంటే రాష్ట్రానికి ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లందరూ కలిసి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం ఎలా ఉంటుంది? క్రిమికీటకాదుల్ని, పురుగు పుట్రని మొత్తం అదేదో పురుగుల మందు కొట్టి చంపేసినట్టుగా వాళ్ళు ఏమిటో చేసి చూపిస్తారు. అప్పుడు ఇక క్రైమ్ రేట్ అనే దానికి అవకాశం ఏముంది? బట్ ఎంతమంది ఇష్టపూర్వకంగా వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు? నేను చచ్చిపోయేలోగా కోరుకుంటాను అద్భుతమైన ప్రతిభాశాలి, అనన్యమైన ప్రతిభాశాలి, బ్రహ్మాండంగా చదివి ఐపీఎస్ పట్టభద్రుడై మొత్తం చట్టం న్యాయం అన్నీ తెలిసిన వాడు హోంమంత్రి అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ వరల్డ్ మొత్తాన్ని నాశనం చేస్తే చూడాలని కోరికగా ఉంది. రైట్. కానీ రాజకీయాలనుకో పార్టీలనుకో అయ్యే హోంమంత్రులు వేరు, మిగతా వాళ్ళు వేరు. అంటే నేను దీన్ని ఎక్కువ ఆశపడుతూ ఉంటాను. ఇప్పుడున్న వాళ్ళని నేను తప్పు పట్టట్లా. చాలామంది ఏంటంటే అసలు ఏమాత్రం వాల్యూ లేని వాళ్ళకు కూడా మేము వంగి వంగి సలాములు కొడతామని ఆఫీసర్లను చూశాను నేను. ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా మేము వాళ్ళతో చెప్పించుకోవాల్సి వస్తుందని బాధపడే వాళ్ళని చూసాం. సొసైటీలో ఇది అందరికీ తెలుసమ్మా, ఎవరు వచ్చి ముందుకు మాట్లాడరు, ఇదంతే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అయితే రామ్ చరణ్ గురించి ఏమంటారు? అమ్మ, రామ్ చరణ్ ఈజ్ కంప్లీట్లీ తను ఒక పూత పూసిన నటుడు. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలామంది నటులు, చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. కొత్త హీరోలు కానీ పాత హీరోలు కానీ సమస్తం నా దృష్టిలో అందరూ ఎక్కడో అక్కడ వాళ్ళు ఏమిటో నిరూపించుకున్న నటీనటులే. అయితే ఈ రామ్ చరణ్కి సంబంధించినంత వరకు వస్తే ప్రస్తుతం ఆ సినిమా ఏదైతే ఉందో వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్తాను నేను. వన్ మ్యాన్ ఆర్మీ. నేను రామ్ చరణ్కి అసలు ఎవరికీ అభిమాని కాదు, నారసింహుడికే నేను అభిమాని, నారసింహుడికే బిడ్డని, అంతే. నాకు అందరూ సమానమే. ఆ సినిమా ఈరోజు ఇక్కడ దాకా రాగలిగింది, ఈ రకంగా సక్సెస్ అయింది అంటే దానికి కారణం కేవలం రామ్ చరణ్ మాత్రమే. ఆ సినిమాకి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే సంగీతం ఒకటి, పాటలు ఒకటి, హీరోయిన్ ఒకటి, వీళ్ళంతా దానికి సరైన ఆయుధాలు కాదమ్మా, అస్సలు కాదు. అందుకే రామ్ చరణ్ నేరుగా అన్న ఈజ్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. తాను ఒక్కడే తన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకొచ్చాడు. శంకర్ డైరెక్షన్ లోపం. శంకర్ది కాదమ్మా, అసలు శంకర్ సినిమా కాదు అది.